మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. గత 2-3 వారములుగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దైవత్వము రుజువు చేయబడినది అనే వర్తమానమును వరుసగా ధ్యానం చేస్తున్నాము. దైవత్వము రుజువు చేయబడిందని మొదటి వర్తమానమును దేవుడు అనుగ్రహించినాడు. అలాగే రెండవ వర్తమానముగా దైవత్వము దేవుని యొక్క వాక్యముగా రుజువు చేయబడిందని ధ్యానం చేస్తున్నాము. అలాగే మూడవ వర్తమానంగా దైవత్వము యేసుక్రీస్తులో రుజువు చేయబడిందని, దైవత్వం యొక్క రుజువు యేసుక్రీస్తు అని ధ్యానం చేశాం. అయితే ఈ వారము దైవత్వము యొక్క రుజువు పరిశుద్ధాత్మ అనే భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. ఈ వారం మనం ధ్యానిస్తున్నటువంటి వర్తమానము దైవత్వం యొక్క రుజువు పరిశుద్ధాత్మ. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనం ధ్యానం చేస్తూ మనము లేఖన భాగంలోనికి ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ అధ్యాయము 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. దైవత్వం యొక్క రుజువు పరిశుద్ధాత్మ. యేసు ప్రభువారు ఆ రూపాంతరపు కొండ మీద తన శిష్యుల ముందు ఆయన ఏకాంతముగా కొండ మీదకి పోయి వారి ఎదుట రూపాంతరము చెందెను అని బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఎప్పుడైతే ఆయన రూపాంతరము చెందాడో ఆయన దైవత్వం అక్కడ రుజువు చేయబడతా ఉన్నది. ఆ దైవత్వం యొక్క రుజువు ఆయన ముఖము ప్రకాశించినదని, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయినవని గ్రంథకర్త మనకు తెలియచేశాడు. ఈ దినాన మనం ధ్యానం చేస్తున్న ఈ లేఖనము దైవత్వం యొక్క రుజువు పరిశుద్ధాత్మ. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వాక్యమును మనం ధ్యానం చేస్తే, ఇదిగో నా తండ్రి వలన పొందిన వాగ్దానము. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ అధ్యాయం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచినుడని వారితో చెప్పెను. దైవత్వం యొక్క రుజువు ఇప్పుడు తన శిష్యులకు ఇవ్వబడతా ఉన్నది. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను అని చెప్పి వారి మీద ఆయన ఊదినట్లుగా బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉన్నది. దైవత్వం యొక్క రుజువు పరిశుద్ధాత్మ. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం ధ్యానం చేసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరని. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, దైవత్వం యొక్క రుజువు పరిశుద్ధాత్మ. అది దేవుని యొక్క కార్యాలయమై ఉన్నది. దేవుడు ఒకప్పుడు ఎలోహింగా ఉన్నాడు, దేవుడు ఒకప్పుడు నిత్యత్వపు జీవిగా ఉన్నాడు. ఆ నిత్యత్వపు జీవి వాక్యముగా మారాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తులోనికి దిగివచ్చాడు. యేసుక్రీస్తులోనికి దిగివచ్చిన దేవుడు ఇప్పుడు వారి మీదకి, మీరు కొద్ది దినములలో తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుడి, యోహాను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. దైవత్వం యొక్క రుజువు పరిశుద్ధాత్మ బాప్తిసము. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసము అనగానే దేవుని యొక్క శక్తిని అనుభవించుట అని అర్థం. అందుకని వారందరూ ఏకముగా కూడి వారు ఒలీవ కొండ మీద నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళి విశ్రాంతి దినమును నడివదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురును, యోహాను, యాకోబు, ఆంద్రేయ,
ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తాయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, ఈ 12 మంది ఆ మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎడతెగక ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దినాన పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతటిని నింపినప్పుడు అగ్ని జ్వాలలు నాలుకలు వికావింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఇప్పుడు వారందరూ ఏం చేస్తా ఉన్నారంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారై హల్లెలూయా దైవత్వం ఇప్పుడు వారి మధ్యలో రుజువు చేయబడుతూ ఉన్నది. దైవత్వం ఇప్పుడు వారు పొందుకుంటా ఉన్నారు. తండ్రి వలన వినిన వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఎందుకంటే కొద్ది దినములలో మీరు యోహాను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క వరము. అందుకనే వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడుతూ ఉన్నారు. అన్య భాషలు అను మాటకు అర్థం ఏమిటంటే నీవు మాట్లాడని మరి ఒక భాష నీకు అన్య భాష అయి ఉన్నది. ఈనాటి కాలంలో అన్య భాష అంటే అర్థము లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ అన్య భాష అంటే అది కాదు. అన్య భాష అంటే అది మనకు తెలియని మరి ఒక భాష. అందుకనే వారందరూ అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుచున్నారేంటి అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏదో అర్థం లేనట్లుగా వాళ్ళు మాట్లాడట్లేదు. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ పేతురు సిరియా భాష మాట్లాడుతున్నాడు, లిబియా భాష మాట్లాడుతూ ఉన్నాడు, కేత్రియుల భాష మాట్లాడుతున్నాడు, అరబీయుల భాషలు, రకరకాల భాషలు వారికి వినపడుతున్నాయి. కానీ వాస్తవం మీరు గమనిస్తే ప్రియులారా, పేతురు మాత్రము తన భాషనే మాట్లాడాడు. హల్లెలూయా. పేతురుకు ఏ భాష తెలియదు, అయితే పేతురు అక్కడ పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు. హల్లెలూయా. వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈనాటి కాలం లాగానే ఆనాడు కూడా దైవభక్తి లేని ప్రజలు, దేవుడంటే భయం లేని ప్రజలు, దేవుని యందు నమ్మిక లేని ప్రజలు, నామకార్థపు ప్రజలు ప్రతి కాలములో ఉన్నారు. కనుకనే వారందరూ వచ్చి మాట్లాడుతున్నారు, ఇది ఏమిటి, వీరందరూ కొత్త మద్యమును తాగిరేమో అనుకుంటున్నారు. అప్పుడు పేతురు ఆ 11 మంది ఒకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా ఇట్లా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఓ యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గిన మాటలు వినండి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దుపడిచి జామైనా కాలేదు. ఏ వేళ ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏమనగా, అంత దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ రుజువు చేయబడుతూ ఉన్నది. దైవత్వం యొక్క రుజువు పరిశుద్ధాత్మ. మీరు యెరూషలేములో తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు వారి మీద క్రమగానే వారందరూ ఆత్మపూర్ణులుగా ఉన్నారు. అయితే లోకస్తులు అంటున్నారు, నామకార్థ ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఏంటో రకరకాలుగా అనుకుంటున్నారు, ఏమేమో మాట్లాడుకుంటున్నారు, గుసగుసలాడుకుంటున్నారు. మేము మందిరాలు కడుతున్నాం కదా, మేము సంఘాలను కడుతున్నాం కదా, ఓ మా సంఘంలో 500 మంది ఉన్నారు, మా సంఘంలో 1000 మంది ఉన్నారు, మా సంఘంలో 50,000, ఎన్ని వేల మంది ఉన్నా కూడా పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడకపోతే నీవు దేవుని కుమారుడివిగా రుజువు చేయబడలేదని,
దైవత్వం యొక్క రుజువు వాక్యము, దైవత్వం యొక్క రుజువు యేసుక్రీస్తు, దైవత్వం యొక్క రుజువు పరిశుద్ధాత్మ. అందుకనే పరిశుద్ధాత్మ తండ్రి వలన చేయబడిన వాగ్దానం అది. యేసు ప్రభు వారు ఆ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరించబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఎలాగున్నదంటే బలమైన గాలిగా కనపడుతూ ఉంది మొట్టమొదట. ఆ తరువాత ఆ గాలి అగ్నిగా మారింది, అగ్ని జ్వాలలుగా విభాగింపబడింది. ఆ అగ్ని జ్వాలలు ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన అగ్ని స్తంభమై ఉన్నది. హల్లెలూయా! ఆ అగ్ని స్తంభము ఇశ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపించిన అగ్ని స్తంభము ఇప్పుడు భాగాలు చేయబడతా ఉంది. హల్లెలూయా! భాగాలు చేయబడి ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వారందరూ దైవశక్తిని, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళందరూ అనుకుంటున్నారు రకరకాలుగా. అయితే ఆ పరిశుద్ధాత్మ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి లేఖనము అక్కడ నెరవేర్చబడుతూ ఉన్నది. ఎందుకనంటే వారందరూ పేతురు యొక్క వాక్యమును విన్నప్పుడు హృదయములో పొడవబడ్డారని లేఖనం తెలియజేస్తుంది. చూడండి, అక్కడ 2వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడుగుతా ఉన్నారు. ఈ వాక్యం విన్నప్పుడు, ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని గురించి వారు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వారు హృదయములో నొచ్చుకున్నారు అని అక్కడ రాయబడింది. హృదయములో పొడవబడ్డారు. ఇప్పుడు మేమేం చేయాలి? వారు కూడా, ఓ సహోదరులారా ఇప్పుడు మేమేం చేయాలని అపోస్తులతో అడుగుతా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దైవత్వము రుజువు చేయబడతా ఉన్నది. హల్లెలూయా! దైవత్వం యొక్క రుజువు పరిశుద్ధాత్మ. ఈ దినమున నీవు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క రుజువై ఉన్నది, దైవత్వం యొక్క రుజువై ఉన్నది. కనుకనే ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నాడు, అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి? హృదయంలో గుచ్చబడింది వాక్యము. ఈనాడు వాక్యము నిజముగా వాక్యమును వాక్యరీతిగా మాట్లాడితే అందరూ పెదవులు విరుస్తారు. ఇది ఏంటి ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు? ముఖస్థుతి కావాలి ఈనాడు చాలా మందికి. వాక్యమును మరుగు చేసి, మా ఎస్తేరమ్మ చాలా మంచిది, మా కోటేశ్వరరావు గారు చాలా మంచోడు, ఈ సంఘంలో గొప్పగా కానుకలు ఇస్తాడు, దైవ సేవకులను ప్రేమిస్తాడు, ఇట్లాంటి మా యొక్క మరి సహోదరుని బట్టి నేను ఎంతకు ఆనందిస్తున్నా అన్నవి. అన్నా సాయంత్రం అన్న నువ్వు ఇంట్లో ప్రార్థన చేయాలి, అమ్మాయి బాగాలేదు అని ఒక మంచి కానుక పెట్టగలడు. కానీ వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటే, వాక్యము గద్దిస్తుంటే అందరూ మూతి ముడుచుకుంటారు. ఏలియా ఒక దినాన వచ్చాడు. అహాబు కాలంలో అహాబు రాజు సర్వాధికారి అయిన దేవుని కుటుంబంలో జన్మించి కూడా భార్య చేత ప్రేరేపించబడిన వాడై బయలుదేవత ప్రతిమను నిలబెట్టినప్పుడు ఆ పట్టణమునకు, ఇశ్రాయేలు దేశానికి శాపం వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అప్పుడు ప్రవక్త ఏలియా వచ్చి, ఇదిగో నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో ఆ యెహోవా జీవముతోడు నేను మరలా వచ్చి మాట్లాడేంత వరకు ఈ భూమి మీద మంచైనను వర్షమైనను కురవదు అని చెప్పినప్పుడు అతను మూతి ముడుచుకున్నాడు. ముఖస్తుతి చేస్తే చక్కగా కానుకలు ఇచ్చేవాడికి రాజు కదా. అయితే వాక్యం అలాగు లేదు. వాక్యము మీరు సిలువ వేసిన ఈ యేసే సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. మీరందరూ రూఢిగా తెలుసుకోవాలి ఈ విషయాన్ని. దైవత్వము రుజువు చేయబడతా ఉన్నది. బాగా గమనించండి, గత కొద్ది వారములుగా దైవత్వం యొక్క రుజువుని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఏదో కథలు మాట్లాడుకోవట్లేదు, ఎవరి గురించో మాట్లాడుకోవద్దు. ఈ గ్రంథములో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు యేసుక్రీస్తు, ఆ రెండవ వ్యక్తి ఆయన వధువైన పెండ్లి కుమార్తె. ఆమె వాక్యపు వధువుగా ఉండాలి. యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నీవు వాక్యపు వధువుగా మార్చబడాలి. అందుకోసమే ఆయన
తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. దైవత్వం రుజువు చేస్తున్నాడు. దైవత్వం యొక్క రుజువు పరిశుద్ధాత్మ. ఇప్పుడు వారు అంటున్నారు, ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగ్గా, పేతురు అంటున్నాడు సింపుల్గా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున, హల్లెలూయా, ఏ నామములో బాప్తిసం పొందాలి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు ఏం జరిగిద్దంటే, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే ఏం జరిగిద్ది? అక్కడ రాయబడింది, మీరు పరిశుద్ధాత్మ అనే, ఏంటిదంటే పరిశుద్ధాత్మ అంటే ఒక వరం. అది హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తి. పరిశుద్ధాత్మ అనేది దేవుని యొక్క ప్రభావం అయి ఉన్నది. అది ప్రజల మధ్యలో రుజువు చేయబడుతుంది. మీరు కొద్ది దినాల్లో తండ్రి వలన విని వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను బాప్తిసం ఇచ్చాడు నీళ్ళల్లో, మారు మనసు విషయమైన బాప్తిసం. అయితే కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. ఎప్పుడైతే వారు ఆ వాక్యాన్ని స్వీకరించారో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వారు తీసుకున్నారో, ఇప్పుడు వెంటనే వారందరూ కలిసి ఆ మేడగది సహవాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా నువ్వు మేడగది సహవాసాన్ని గురించి ఆలోచన చేసావా? మేడగది అంటే డాబా మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తానే, అట్లా కాదు. హల్లెలూయా. అలా కాదు వాగ్దానం. వాగ్దానం ఏంటంటే అందరూ ఏకముగా కూడుకోవాలి, అందరూ ఏక మనసు కలిగిన వారుగా ఉండాలి. పక్కా మీద, యేసయ్యా నీకు వందనాలు, నా పక్కామా నా మీద అప్పుడప్పుడు పక్క మాటలు మాట్లాడుతాయా, చెడ్డ మాటలు మాట్లాడితే అందుకని ఆమె ఆశీర్వదించమాక, నేను ప్రార్థన చేస్తున్నాయా నీ కొరకు, ఇట్లాంటి ప్రార్థనలు కదా. హల్లెలూయా. వారందరూ ఏకాత్మ కలిగినటువంటి సహవాసం అక్కడ కనబడతా ఉంది. అందుకనే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. ఇప్పుడు వారందరూ దేవుని శక్తిని పొందుతున్నారు. అది పరిశుద్ధాత్మ, దైవత్వం యొక్క రుజువు. పరిశుద్ధాత్మని రుజువు చేయబడతా ఉన్నది అక్కడ. కనుకనే ఇప్పుడు వారందరూ ఆ బయట ఉండి మాట్లాడుకున్నారే, ఆ బయట ఉండి సంభాషించారే, వాళ్ళు చదువుతున్నారు, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి అని అడిగినప్పుడు వారు అంటున్నారు, మీరు మారు మనసు పొందాలి ఫస్ట్. హల్లెలూయా. మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా నువ్వు దేవుడి సన్నిధికి వస్తే దేవుడు నిన్ను అంగీకరించుడు. దేవుడు నిన్ను అంగీకరించాలంటే మొట్టమొదటిగా నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ పాపిష్టి బ్రతుకును మార్చుకోవాలి, నీ త్రాగుమాత జీవితాన్ని మార్చుకోవాలి, నీ లోక సంబంధమైన కోరికలు విడిచిపెట్టాలి. లోపల అన్ని పెట్టుకొని పైకి ముసుకేసుకొని, యేసయ్యా యేసయ్యా నా బిడ్డకు పెళ్లి చేస్తావా, నా కారు ఇస్తావా, నాకు బంగ్లా ఇస్తావా? యేసయ్య వచ్చింది నీకు బంగ్లాలు ఇవ్వటం కదా. హల్లెలూయా. చాలా మంది ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారంటే కార్లు, బంగ్లాలు, భూ సంబంధమైన వాటి గురించి అనుకుంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆశీర్వాదం అంటే అది కాదు. అబ్రహాముకు తెలుసు ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదము సమస్తమును కలిగినటువంటి ధనవంతుడై ఉన్నాడని బైబిల్ తెలియజేస్తుంది. అబ్రహాం అన్నాడు, నాకెన్ని ఉన్న ప్రయోజనం ఏముందయా? ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం అంటే గర్భఫలం. హల్లెలూయా. ఓ ఆశీర్వాదం అంటే నిత్యత్వము, ఆశీర్వాదం అంటే దైవత్వము, ఆశీర్వాదం అంటే నిత్య జీవం. వీరు ఇప్పుడు మేమేమి చేయాలయా, ఎలా చేయాలి అని అడుగుతా ఉన్నారు. ఆయన అన్నాడు, మీరు తండ్రి వలన వినిన వాగ్దానం అది ఏమిటంటే పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందండి. పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏ నామంలో బాప్తిసం పొందాలి? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. అదేంటయా, అదేంటి అట్లా చెప్తున్న పాస్టర్ గారు? దానికి ముందు ఒక లేఖనం ఉంది కదా, తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మకి. ఆ మర్మం నీకు అర్థం కాదు. హల్లెలూయా. నిరాక్షేపముగా దైవ భక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా భూమికి దిగి వచ్చాడు. ఈ నామములోనే రక్షణ ఉన్నది. అది దైవత్వం యొక్క రుజువు అయి ఉన్నది. ఎవరైతే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారో ఇక వారు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు. అందరూ బాధిస్తున్నారు, బాధపడుతున్నారు బోధలు చేయటానికి. ఎందుకంటే బిజినెస్ ఎక్కడ తగ్గిద్దు, వ్యాపారం ఎక్కడ తగ్గిపోద్దు. ఈ పాస్టర్ గారి సంగతి చూస్తాంలే, రేపు కానుకలు అడుగుతాడుగా. ఈనాడు పండుగలు చేయటానికి, మందిరాలు కట్టడానికి ఏమి తపన పడుతున్నారు.
యేసయ్య ఒక మందిరాన్ని కట్టాడు. హల్లెలూయా. ఈ దేవాలయం పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని కడతానన్నాడు. ఈ దేవాలయం అది. మీ శరీరము దేవునికి దేవాలయం అన్నదని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మ మీలోనికి రావాలంటే మీరేం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందాలి. ఇక్కడ ఈ పేతురు ఎప్పుడైతే చెప్పాడో మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు, ఈ వాగ్దానము ఎవరికి ఇవ్వబడిందో తెలుసా? మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎవరెవరికంటే పితరులకు ఉన్నది, పిల్లలకు ఉన్నది, దూరస్తులకు ఉన్నది. యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు చనిపోయి సమాధి చేయి పునరుత్థానుడై లేచిన తర్వాత ఈ సువర్తమానం ప్రకటించబడతా ఉన్నది. ఈ సువర్తమానం ప్రకటించబడుతున్నప్పుడు అప్పుడు ఎవరున్నారంటే పిల్లలు ఉన్నారు. అప్పుడు వాళ్ళు పితరులుగా ఉన్నారు, ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు. ఆ కాలంలో వారితో మాట్లాడుతున్నారు. అదే టైంలో దూరస్తులతో కూడా మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానము మీ కొరకే. కాబట్టి ఆయన ఒక దినాన వాగ్దానం చేశాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. ఈ మాట చూపించి నేను ముగిస్తాను త్వరగా. యోహాను సువార్త 14వ అధ్యాయము 15 వచనం చదువుదాం. 14:15. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు, తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. వేరొక ఆదరణకర్త. ఎవరు వేరొక ఆదరణకర్త అంటే యేసుక్రీస్తుకు ఈయనకి ఏమి సంబంధం? ఈయన అన్నాడు 16వ అధ్యాయం 7వ వచనములో, 16వ అధ్యాయం 7వ వచనం, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఏంటి మతలబు, ఏమిటి మర్మము? నేను వెళ్తే ఆదరణకర్త వస్తాడు, నేను వెళ్ళకపోతే అని రాడు అంటున్నాడు. ఈయన అన్నాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మకు మీకు అనుగ్రహించును. ఇప్పుడు 26వ వచనం చదువుదాం. 14వ అదే 20వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ. హల్లెలూయా. ఆదరణకర్త అంటే ఎవరంటే నా నామములో పంపబడుతున్న పరిశుద్ధాత్మ. దైవత్వము రుజువు చేయబడతా ఉన్నది. దైవత్వం యొక్క రుజువు పరిశుద్ధాత్మ ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 1వ వచనం చదువు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు వాయిస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. ఉత్తరవాది అను మాట దగ్గర పుట్వర్క్లో ఏమంటుందంటే ఆదరణకర్త అని ఉంటుంది. యేసుక్రీస్తు ఉత్తరవాది. యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. యేసుక్రీస్తే సర్వాధికారి అయిన దేవుడు అయి ఉన్నాడు. యేసుక్రీస్తే వాక్యం అయి ఉన్నాడు. యేసుక్రీస్తే నిత్య జీవమై ఉన్నాడు. ఆయన మాటలు ఏమైనంటే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వాక్యంలో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమై ఉన్నది. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యం వింటున్న నీవు దైవత్వము రుజువు చేయబడతా ఉన్నది. దైవత్వం యొక్క రుజువు పరిశుద్ధాత్మ ఉన్నది. ఆయన అన్నాడు, నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను సత్యం చెప్తున్నాను. ఏమిటి సత్యము? ఆయన వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం. సత్యమన్ను వారిని
ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. దేవుని వాక్యమే సత్యము. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. చూడండి 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వాక్యం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. హల్లెలూయా. ఇప్పుడు నీవు దైవత్వం యొక్క సర్వపరిపూర్ణతను చూస్తున్నావా? దైవత్వం యొక్క శక్తిని చూస్తున్నావా? దైవత్వం యొక్క ప్రభావమును చూస్తున్నావా? ఈ దినాల్లో దైవత్వం రుజువు చేయబడతా ఉన్నది. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో ఉన్నదని పౌలు భక్తుడు కొలస్సీ పత్రికలో చెప్పాడు. తిమోతి పత్రికలో రాబడింది, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా, సామాన్య మానవుడిగా, అలసిపోయిన వాడిగా, ఆకలైన వాడిగా, కన్నీరు విడిచిన వాడిగా, దుఃఖపడ్డవాడిగా, ఓ శ్రమలు, నిందలు, అవమానములు ఎన్నో అనుభవించాడు. కానీ ఆయన దైవత్వమును రుజువు చేస్తున్న సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ఆ యెహోవాయే యేసుక్రీస్తుగా ఈ భూమి దిగి వచ్చాడు. నీ కొరకు నా కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకొని ఆ దైవత్వము రుజువు చేయబడతా ఉన్నది క్రీస్తులో. ఆ దైవత్వం యొక్క రుజువు వాక్యము, ఆ దైవత్వం యొక్క రుజువు యేసుక్రీస్తు, ఆ దైవత్వం యొక్క రుజువు పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ వాక్యంను వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వాక్యము రుజువు చేయబడతా ఉన్నది. వాక్యము ఆధారాలు చూపిస్తుంది. ఆధారము లేని వాడు కాదు నా యేసు. ఆయన ఏదో ఒక మనుషుని చేత ఆధారం చేయబట్టలేదు. వాక్యమును రుజువు చేస్తుంది. ఈ వాక్యమునకు సొంత అనువాదం అక్కర్లేదు, కానీ వాక్యమే బోధిస్తా ఉన్నది. దావీదు కాలంలో ప్రవక్తలు ఎంతమంది ప్రవచించారో ఈ దినమును గురించే ప్రవచించారు. కాబట్టి మరి ఈ దినమున దైవత్వం యొక్క రుజువు పరిశుద్ధాత్మై ఉన్నాడు. గడిచిన వారంలో మనం విన్నాము దైవత్వం యొక్క రుజువు యేసుక్రీస్తుగా. ఆ గడిచిన వారంలో విన్నాం దైవత్వం యొక్క రుజువు వాక్యమై ఉన్నదని. కాబట్టి మరి ఈ యొక్క సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రిమిడ, దైవత్వం రుజువు చేయబడుతున్నది నీ కొరకు. మరి నువ్వు అంగీకరిస్తావా? ఆలకిస్తున్నావా? నీ జీవితంలో మేలు కలగాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందాలంటే దైవత్వము రుజువు చేయబడతా ఉన్నది పరిశుద్ధాత్మలో. దైవత్వం రుజువు చేయబడింది యేసుక్రీస్తులో. దైవత్వం రుజువు చేయబడింది వాక్యములో. కాబట్టి నీవు నేను దైవత్వంలో ఆ ఆనందం పంచుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. తలల వంచండి, ప్రార్థన చేద్దాం. దైవత్వం యొక్క రుజువు అనే వర్తమానము గత కొద్ది వారములుగా, దైవత్వం రుజువు చేయబడిందనే వర్తమానం గత కొద్ది వారములుగా మనం ఆలకించున్నాం. దైవత్వం రుజువు చేయబడింది వాక్యములు, దైవత్వం రుజువు చేయబడింది క్రీస్తు శరీరములో, దైవత్వం రుజువు చేయబడింది పరిశుద్ధాత్మలో. కాబట్టి ఈ దినాన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించులాగిన ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, ఈ సమయములో ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రియబిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. జీవపు వాక్యము కాలములో నుండి నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్తుందని మీ లేఖనాలు తెలియజేస్తున్నాయి తండ్రి. నిత్యత్వంలో ఉండవలసిన మానవుడు కాలంలోనికి వచ్చాడు నాయన, మరణపు పడకలోనికి వచ్చాడు ప్రభా. ఇప్పుడు మరణములో జీవంలోనికి నడిపించడానికి అయ్యా నీవు నిత్యత్వముడి కాలంలోనికి వచ్చావు. కాలంలోని ఇప్పుడు నిత్యత్వంలో తీసుకెళ్తున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. జీవపు వాక్యము రుజువు చేయబడింది, దైవత్వం రుజువు చేయబడింది ప్రభా. ఇదిగో ఈ ప్రేక్షకులందరూ ప్రభా, నీ పిల్లలందరూ ప్రభా, ఎందరైతే ఈ యొక్క వాక్యమును వీక్షిస్తూ ప్రభా నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్నారు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను అనుభవించాలని ఆశపడుతున్నారు, అట్టి బిడ్డలు మీరు దర్శించండి నాయన. వారి కుటుంబాల క్షేమమును కలుగు చేయండి. టీవీ ఎదుట కూర్చొని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నీవు అన్యాయస్తుడవు కాదు, మనుషుటకు నీవు మనుడు వంటి వాడవు కాదు నాయన. నిన్ను కాపాడువాడు కొనకుడు నిద్రపోడన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఇద్దరుమునకై జీవవాక్యము చేత ప్రతి ఒక్కరిని భద్రపరచండి, ఆశీర్వాదించండి. ఇగో ప్రతి శ్రమలో నుంచి, బంధకంలో నుంచి, రోగంలో నుంచి విడుదల కలుగ చేయండి. మీ నామమునకు మహిమకరముగా ప్రతి ఒక్కరిని స్థిరపరచమని యేసుక్రీస్తుని ప్రశస్త నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ స్క్రీన్ మీద కనబడుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక.